సార్ ఆ విధంగా రాంగ్ రూట్లో వచ్చారనుకోండి, యాక్సిడెంట్ అయితే ఎవరికి నా ఇన్సూరెన్స్ వస్తుందో రాదు అసలు ఫస్ట్? రాంగ్ రూట్లో యాక్సిడెంట్ అయితే ఇన్సూరెన్స్ ఎలా వస్తుంది? మరి ఆ మాత్రం అవగాహన ఉండదు అంటారా వీళ్ళకి? సార్ మనకు అన్నీ తెలుసు కానీ మనం చెయ్యము. సార్ ఇదే పబ్లిక్ అబ్రాడెల్లో ఎక్కడికి వెళ్ళి కరెక్ట్గా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ దిగిన తర్వాత వాడు ట్రాఫిక్ వైలేటర్ అవుతాడు. ఎందుకు అంటే మన వ్యవస్థలో ఆయన నమ్మకమా, వ్యవస్థని ఏదైనా మేనేజ్ చేయని ఒక ధీమా అనుకోవాలా? మనకు పనిష్మెంట్ తక్కువ ఉందండి. మీరు అన్న మాట ఏంటంటే, నేను ఒకసారి మాదాపూర్లో మేము డ్యూటీలో ఉన్నప్పుడు నేను మాదాపూర్ ఇన్స్పెక్టరు ఒకటే వెహికల్లో ఉన్నాం. మేము రోడ్డు మీద కొన్ని వెహికల్స్ ఉంటే వీళ్ళు లాక్ వేసేస్తాం, వాళ్ళు ఎవరు ఉండకపోతే. ఉంటే అప్పుడు చలాన్ రాసేవాళ్ళు, ఇప్పుడంతా కూడా ఆన్లైన్ అయిపోయింది. అప్పుడు చలాన్ రాసేవాళ్ళు. ఎవరు లేకపోతే వీళ్ళు లాక్ వేసేస్తాం. ఇన్ఆర్బిట్ మాల్ ఆపోజిట్ ఐ ల్యాబ్స్ ఏదో ఉంటుంది, అక్కడ వెహికల్ కొంచెం రోడ్డు మీదకి ఉంది. మా కానిస్టేబుల్ పోయి వీళ్ళు లాక్ వేసాడు. మేము అంత ముందు వెళ్ళి అక్కడ కూర్చొని ఉన్నాం. ఒకతను వచ్చాడు, అంటే ఇక ద ఫేర్ కాంప్లెక్స్ పింక్ షేడ్లో ఉన్నాడు.